సమస్య కాదు. అమ్మ చెప్పమ్మా, ఈ బస్సులో ఎలాంటి సమస్య? ఒకటి రిక్వెస్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ ఈ మహాత్మా గాంధీ నగర్లో ఒక మోరి గురించి కానీ ఒక దోమల గురించి కానీ వాటర్ లీక్ అవుతున్నా కూడా మంచి జారి పడ్డా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ లైన్కు ఈ గల్లీకి అయితే అసలు ఎవరు పట్టించుకోరు. పైనుంచి వస్తుంది, పైన హైదరాబాద్ బస్సు నుంచి వస్తుంది మాకు వాటర్ మొత్తం. మినిమం 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీ వస్తుంది, ఈ ఎలక్షన్లో అయిపోతుంది, ఆ ఎలక్షన్లో అయిపోతుంది అని చేస్తున్నాం అని తప్ప ప్రతి ఎలక్షన్లో వచ్చి మేము చేస్తాం అంటారు. మమ్మల్ని పిచ్చోళ్ళలాగా జనం ఓట్ల వరకు వాడుకుంటారు తప్ప ఇక్కడ ఏ హెల్ప్ నేచర్ లేదు. ఎమర్జెన్సీ ఏమైనా అయినా కూడా ఎవడు ఏమైపోతుంది అన్నది కూడా తెలుస్తుంది. అసలు బాధ్యత లేదు చర్చలు. అమ్మ ఇంత మురికి ఉంది, ఇంత గలీజ్గా ఉంది, ఎట్లుంటారమ్మా పిల్లలు కూడా? ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, మేము ఇది ఒక ఎలక్షన్లో అయిపోయినమ్మా చేస్తామంటారు. ఎవరు ముందుకెళ్ళినా ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ బాధ్యత కాలన్నా ఇప్పుడు పబ్లిక్ మంచిగా ఉంటే వాళ్ళకు ఓట్లు వస్తాయి, వాళ్ళు ఒక మంచి ఇదిగా ఉంటారు. పబ్లిక్ గురించి పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ చేసినా ఇప్పుడు ఈ లేబర్ ఏరియాలో 0 అకౌంట్స్లు కరెంటుది రాలేదు. పిచ్చోళ్ళలాగా ఏడికి ఈడ ఆఫీసుల పొండి తిరిగినాం, మళ్ళీ ఎక్కడ దానికి ఖైరతాబాద్ ఆఫీస్కి తిరిగినాం, 0 అకౌంట్స్ ఇంతవరకు రాలేదు. కరెంటు ఈ ఏరియా పెద్ద డెవలప్మెంట్. మహాలక్ష్మి పథకము అమలు అవుతుంది కదా, అది అవుతుందేమో కానీ ప్లస్ కరెంటుది అయితే మేము చాలా ఆశించినాం. ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరు ఈచ పడస్తలే, కానీ పబ్లిక్ గురించి కేసు చేయాలి. గృహలక్ష్మి వస్తుందా? వస్తలేదు, ఇప్పుడు ఏది వస్తలేదు. ఏది గ్యాస్ కూడా చెప్పారు, ఇంతవరకు క్లియర్ కాలేదు. మేము అన్ని దగ్గర తిరిగి వచ్చినాం, కరెంటు కోసం తిరిగినాం, ఇంతవరకు మాకు 0 రాలేదు. ఆ 0 ఈ ప్రాబ్లం అయితే చాలా డేంజర్ ఉంది. అందరూ ఎవ్వరు హెల్తీగా ఉంటలేరు, పిల్లలు కాకుంటే పెద్దలు కాకుంటే పిల్లలు. ఈ లైన్కి అయితే అసలు ఆ ముందు ఏం చేస్తారో తెలియదు అని ఈ బస్ ఇంట్లో ఇన్ని ప్లాట్లకు మాత్రం ఎవ్వరు పట్టించుకో. ఆ పార్టీ ఈ పార్టీ మేమందరినీ ఎలక్షన్లు అంటే పిచ్చోళ్ళలాగా ఇంటికాడ ఉండి పనులు మానుకొని మరి వాళ్ళు ఎంబడ తిరుగుతాం, వాళ్ళు ఎంబడ హెల్పింగ్ కోసం పోతాం, మాకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. కానీ ఈ గల్లీకి మాత్రం ఎవ్వరు పట్టించుకుంటారు, లీడర్లు పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఏమని అంటే మేము ఉన్నామని బిల్డప్లు కొడతారు. కానీ ఈ ఎలక్షన్లలో ఎవరు గెలిచినా ప్లీజ్ దయచేసి వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని కొంచెం ఇండ్లు కూడా వర్షాలు వస్తే పడిపోయే సిచ్యువేషన్లో ఉంది. అంటే ఇప్పుడు అన్న విష జ్వరాలు వస్తున్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, బస్తీలో చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు కదా. అంటే గత ప్రభుత్వంలో బస్సు దవాఖాన్లు ఉండమ్మా, ఇప్పుడు నడుస్తున్నాయి ఆ బస్సు దవాఖాన్లు ఎట్లా వాళ్ళు ఇంత చూస్తారు, పోరమ్మ మెడిసిన్లు బయట తెచ్చుకోమని అంటారు. ఇక పైసలు ఇట్లా ఇవి పెట్టుకోవాలి, పనులకు పోవాలి, మళ్ళీ దవాఖాన్లకు పెట్టుకోవాలి. ఎమర్జెన్సీకి కూడా ఇక్కడ ఏం హాస్పిటల్ ఇది లేదు. అపోలో ఫార్మసీ అని ఇక్కడ పెట్టిరు కదా, వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా చూస్తారు, ఈ టెస్ట్లను ఆ టెస్ట్లను మళ్ళీ తిప్పుతూనే ఉంటారు. 2 గోళీలు ఇస్తారు. ఎమర్జెన్సీకి ఏదైనా రాత్రి ఏమైనా అయిందంటే ఇక్కడ ఈ ఏరియాలో ఈ లేబర్ ఏరియాలో మినిమం ఒక మంచి ఒక హాస్పిటల్ ఉండాలి. ఎమర్జెన్సీ చిన్నపిల్లలకే కానీ ఏజ్ వాళ్ళకైనా స్పాట్లో ఎంత దూరం పోలేరు. అది కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ఉంది. అది చాలా ఏంటంటే హాస్పిటల్కి ఎవరైనా చాలా ప్రాబ్లం, సడన్గా ప్రాణాలే పోతాయి అంత సిచ్యువేషన్. ఎవ్వరు ఉండరు సమయానికి. ఏ డాక్టర్ కావాలమ్మా మీకు ఈ బస్తీకి? మాకు ఈ బస్తీకి ఏంటంటే ఒక మంచి ఏంటంటే ఈ హెల్త్ విషయం కాకుండా పిల్లల గురించి పిల్లలకు ఒక మంచి ఇది ఉండాలి. హాస్పిటల్ కూడా ఏదైనా దగ్గర ఉండాలి మాకు. ఇట్లా అన్ని బూటగా మాటలు మాట్లాడద్దు, మేము ఇది చేస్తాం అది చేస్తామని ఎలక్షన్లో అప్పుడు పబ్లిక్ని తిప్పుకోవడం అది రైట్ కాదు. ఎవరు గెలిచినా ఒక ప్రయోజకుడు, ఒక నాయకుడిగా ఒక మంచి పేరు. కాంగ్రెస్ అంటే నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్కే ఒక గౌరవం ఇచ్చిన. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలి, అప్పుడు చేసిరు కదా, మాకు వచ్చినందుకు సంతోషం ఉంది, కానీ చేయాలి. మాకు ఇది చేయనప్పుడు ఏ ప్రభుత్వం మాకేం ఉపయోగం లేదు. చూస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఉంది, నేను లేదు అంటలేను, కానీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. మాకు అలా వచ్చినందుకు సంతోషం ఉండే, కానీ ఏం పట్టించుకుంటలేరు. మరి 6 గ్యారెంటీలు అమలు అయినట్లన్నా కాంగ్రెస్ ఏం కాలేదు. జర ఉండవద్దే ముందు గల్లీ డెవలప్మెంట్ బస్తీ సమస్య చూద్దాం, అదంతా తర్వాత. ఇంకా బస్తీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ బస్తీలో చాలా అంటే చాలా ఈ డ్రైనేజ్లు వాటర్ది ఇవి మాత్రం కరెక్ట్గా ప్లీజ్ దయచేసి ఏ మనిషి వచ్చి ఇక్కడ నిలబడతాడో ఆ మనిషిని మేము దేవుడిగా మొక్కుతాం. కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము తిరిగినాం, మేము చేసినాం, మా సగం వాళ్ళ గురించి చాలా తిరిగినాం. ఏమి ఆశించలే, మేము ఏది ఆశించలే. ఇక్కడ రోడ్లు లేక రోడ్ల గురించి డ్రైనేజ్ల గురించి తిరిగి మేము ఇక్కడ వరకు చాలా ఇబ్బంది ఉండే. అప్పుడు తిరిగి తెచ్చుకున్నాం, విష్ణువర్ధన్ ఎంబడేసుకొని చేసినాం. వాళ్ళ డాడీ మేమంతా వేసుకొని తిరిగి ఇక్కడ చాలామంది ఆ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ వచ్చి ఏమన్నా చేస్తుందని ఎదురు చూస్తున్నాం, కానీ ఇంతవరకు ఆ పార్టీ ఇక్కడ మరీ చూస్తుంది.